హలో అండి, వెల్కమ్ టు వ్లాగ్ లైఫ్ ఛానల్. ఈరోజు అయితే మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అదే ఆలూ ఫ్రై. ఇలా చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఆలూని తీసుకోవాలి. ఇలా పైన ఉన్న పీల్ మొత్తం తీసేసేయాలి. ఇలా మొత్తం పీల్ తీసేసి సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. విధంగా సన్నగా లేయర్ మాదిరిగా కట్ చేయాలి. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్న ఆలూని మొత్తం క్లీన్గా వాష్ చేయాలి. నెక్స్ట్ కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి అది వేడిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కొద్దిగా సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి, కొద్దిగా పసుపు ఇవన్నీ వేసి కలపాలి. లో ఫ్లేమ్ మీద చేయాలి ప్రాసెస్ అంతా. ఈ విధంగా మొత్తం మంచిగా కలపాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత మనం క్లీన్గా మంచిగా కడిగి పెట్టిన ఆలూని ఇందులో వేసేయాలి. ఇలా అంతా ఒకసారి కలపాలి. సో ఇదంతా కలిపిన తర్వాత కొద్దిగా కరివేపాకు పైనుంచి చల్లాలి. నెక్స్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని అండ్ వెల్లుల్లిపాయల్ని వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలపాలి. సో ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించాలి. సో 10 నిమిషాల తర్వాత మరొకసారి ఇదంతా కలపాలి. మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికిద్దాం. సో మనకది చక్కగా ఉడికిపోయింది. కొద్దిగా కొత్తిమీరకు వేసి మరొక 2 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి వెరైటీగా ట్రై చేయండి. మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికిస్తే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై రెడీ. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.